బీఆర్ఎస్ పార్టీ రచ్చ స్థానిక ఎన్నికల ముందు మరింత గందరగోళం సృష్టిస్తుందనే వాదన బలంగా వినిపిస్తోంది. బీఆర్ఎస్ నాయకులకు కార్యకర్తలకు ఏం అర్థం కాని పరిస్థితుల్లో ఉండిపోతున్నారు. ఎవరి దగ్గరికి పోతే ముందు ఏమవుతుంది అనేది అర్థం కాక వాళ్ళలో వాళ్ళే అయోమయంలో పడిపోతున్నారు. ఒకప్పుడు కేసీఆర్, కవిత, కేటీఆర్, హరీష్ రావు అంతా ఒక్కటే. కానీ ఇప్పుడు ఎవరి రూట్ వాళ్ళకి సపరేట్ అయింది. నేనే సీఎం అంటే నేనే సీఎం అనుకుంటూ దూసుకుపోతున్నారు. అయితే ముఖ్యంగా బీఆర్ఎస్ ఎమ్మెల్సీ ప్రస్తుతం జాగృతి వేదికగా సొంత అజెండా నడిపిస్తున్న కల్వకుంట్ల కవిత వేసే ప్రతి స్కెచ్లతో గులాబీ పార్టీ గందరగోళానికి గురవుతుందని ఎక్కడ చూసినా వినిపిస్తున్న మాట ఇది. బీఆర్ఎస్ నేతలంతా తన దారిలోకి రావాల్సిందేనని ప్రకటించిన కవిత అందుకు తగ్గట్లుగానే పావులు కదుపుతున్నట్లుగా కనిపిస్తోంది. ఎమ్మెల్సీగా ఉన్న కవిత ఏ కార్యక్రమం చేపడితే దానికి కంటిన్యూగా బీఆర్ఎస్ ప్రోగ్రాంలు నిర్వహిస్తుండడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారిందని తెలుస్తోంది. విధానపరమైన నిర్ణయాలు, ప్రజాక్షేత్రంలో చేపట్టాల్సిన కార్యక్రమాల్లో గులాబీ నేతలు కవితను ఫాలో అవుతుండడం అటు పార్టీలోనూ ఇటు రాజకీయ వర్గాల్లోనూ చర్చకు దారితీస్తున్నాయి. బీసీ రిజర్వేషన్లపై కవిత ఉద్యమం స్టార్ట్ చేసిన తర్వాతనే ఇక బీఆర్ఎస్ పార్టీ సైతం కార్యక్రమాలు చేపడుతుండడం మరింత కలవరం పెట్టే అంశం. కవిత దూకుడు, బీఆర్ఎస్ నాయకుల కన్ఫ్యూజన్పై అసలు ఏం జరుగుతోంది, కవిత ఏం చేయబోతోంది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వెల్కమ్ టు స్పెషల్ స్టోరీ. ఈ మధ్య కాలంలో జాగృతి వ్యవస్థాపక అధ్యక్షురాలు ఎమ్మెల్సీ కవిత తెలంగాణ జాగృతి యూపీఎఫ్ ఆధ్వర్యంలో నిత్యం ఏదో ఒక కార్యక్రమానికి శ్రీకారం చుడుతూ ప్రజల్లో ఉంటున్నారు. బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ అయినప్పటికీ ఆమె జాగృతి కార్యక్రమాలతో ఓన్ అజెండాతో ముందుకు సాగుతున్నారు. దీంతో ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీకి ప్రత్యామ్నాయం కవిత అనే ప్రచారం ఊపందుకుంది. కేసీఆర్ ఓటమి తర్వాత సైలెంట్ అవ్వడంతో పార్టీకి డ్యామేజ్ అవుతుందని భావిస్తున్న పార్టీ శ్రేణులు కవిత చేపట్టే కార్యక్రమాలను అనుసరించాల్సిన పరిస్థితి వస్తుందనే టాక్ నడుస్తోందట. ఆమె ఏ కార్యక్రమం చేపట్టినా మళ్ళీ బీఆర్ఎస్ ఆధ్వర్యంలో అదే కార్యక్రమం చేపడుతుండడం హాట్ టాపిక్ అయింది. గత కొంతకాలంగా జాగృతి ఆధ్వర్యంలోనే కవిత నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తూ వస్తున్నారు. పార్టీలో యాక్టివ్గా ఉన్న సమయంలోనే బీసీ రిజర్వేషన్ల అంశంతో జిల్లాల్లో తిరిగిన కవిత ఆ తర్వాత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తే బీఆర్ఎస్ మాత్రం వ్యతిరేకించిన పరిస్థితి కనబడింది. అయితే ఆ సందర్భంలోనే కవిత పార్టీ నేతలను ఉద్దేశించిన కామెంట్స్ సంచలనంగా మారాయి. పార్టీ నేతలందరూ నా దారిలో రావాల్సిందేనంటూ కవిత చేసిన వ్యాఖ్యలు బీఆర్ఎస్లో ఒక పెద్ద దుమారాన్నే రేపాయని చెప్పొచ్చు. ఇక ఒకవైపు ప్రభుత్వం బీసీ రిజర్వేషన్లపై తీసుకొచ్చిన గవర్నెన్స్ ఆర్డినెన్స్ను సమర్థిస్తూనే దాని అమలు కోసం ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తున్నారు కవిత. బీసీ రిజర్వేషన్లకు సంబంధించిన బిల్లును రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి పంపడంతో మరింత ఒత్తిడి పెంచేందుకు కవిత ఆగస్టు 4 నుండి 7 వరకు 72 గంటల నిరాహార దీక్ష చేస్తారని ప్రకటించడం, బీసీలంతా తరలివచ్చి విజయవంతం చేయాలని పిలుపునివ్వడంతో కవితకు క్రెడిట్ ఎక్కడ వెళ్తుందోనని అలర్ట్ అయిన బీఆర్ఎస్ పార్టీ బీసీ నేతలతో సమావేశం నిర్వహించింది. కవిత యాక్టివిటీస్ని పసిగట్టిన బీఆర్ఎస్ పార్టీ ఆగస్టు 8న కరీంనగర్లో బీసీ బహిరంగ సభ నిర్వహిస్తామని ప్రకటించుకొచ్చింది. దీంతో ఇటీవల జరుగుతున్న పరిణామాలను చూస్తుంటే కవితను బీఆర్ఎస్ ఫాలో అవుతుందా అనే చర్చ పార్టీలో గట్టిగా వినపడుతోంది. ఒకప్పుడు అధికారంలో ఉన్నప్పుడు కేసీఆర్కు ఎదురు మాట్లాడితే ఎక్కడికక్కడ రచ్చరచ్చ చేసేది బీఆర్ఎస్ కార్యకర్తలు, నాయకులు. కానీ అధికారం పోయింది మొదలు ఏ ఒక్కరూ బయటికి వచ్చి గట్టిగా మాట్లాడినా పాపాన పోలేదు. ఏదో వచ్చామా మాట్లాడామా అన్నట్టుంది వాళ్ళ తీరు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్కి కాళేశ్వరం కమిషన్ నోటీసులు ఇవ్వడంపై పార్టీ ఎలాంటి కార్యక్రమాలు చేపట్టకపోవడంతో కవిత సీరియస్గానే స్పందించారు. బీఆర్ఎస్ నేతల ప్రకటనలు, ప్రెస్ మీట్లకే పరిమితమైతే నోటీసులను వ్యతిరేకిస్తూ ఇందిరా పార్క్లోని ధర్నా చౌక్లో జాగృతి ఆధ్వర్యంలో ధర్నా చేపట్టింది కవిత. ఆ తర్వాత ఇరిగేషన్పై సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో కూడా రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించింది. అలాగే భద్రాచలం ముంపు గ్రామాల సమస్యలపైన కూడా రౌండ్ టేబుల్ సమావేశాలు నిర్వహించింది. ఆ క్రమంలోనే బీఆర్ఎస్ సైతం ఇరిగేషన్పై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చింది. బీఆర్ఎస్వి ఆధ్వర్యంలో విద్యా సంస్థల్లో బనికచెర్ల ప్రాజెక్టుపై జరిగిన నష్టం గురించి ప్రచారం కూడా నిర్వహించింది. ఇలా వరుస కార్యక్రమాలు చూస్తుంటే ఎమ్మెల్సీ కవిత తన దారిలోకి బీఆర్ఎస్ రావాల్సిందేనని చేసిన వ్యాఖ్యలు నిజమేనని అనిపిస్తున్నాయి. ఆమె చేపట్టే ప్రతి కార్యక్రమానికి కంటిన్యూగా బీఆర్ఎస్ చేపడుతున్నట్లు స్పష్టంగా తెలుస్తోంది. అయితే గతేడాది డిసెంబర్ నుంచి కవిత ప్రజల్లోకి గట్టిగా వెళ్తున్నారు. కవిత రాజకీయంగా స్ట్రాంగ్ కాకుండా బీఆర్ఎస్ అడ్డుకోవాలనే ప్రయత్నాలు కూడా ముమ్మరం చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఆమె ఎక్కువగా యువతపై ఫోకస్ పెడుతున్నారు. భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని పక్కా ప్రణాళికలతో ముందుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. అందులో భాగంగానే లీడర్ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఆ ఎఫెక్ట్ బీఆర్ఎస్ సైతం విద్యార్థి విభాగం బలోపేతంపై దృష్టి సారించింది. అధికారంలో ఉన్న 10 ఏళ్లు పార్టీ అనుబంధ విభాగాలను పట్టించుకొని గులాబీ పార్టీ పెద్దలు ఇప్పుడు కవిత ఎఫెక్ట్తో వాటిపై దృష్టి పెడుతున్నారు. బీఆర్ఎస్ ఈ మధ్య కాలంలో ఎక్కువగా ప్రభుత్వ వైఫల్యాలపై దృష్టి సారించకుండా కవితను అనుసరిస్తోందని వరుస కార్యక్రమాలు స్పష్టం చేస్తున్నాయి.
పార్టీ ఏదైనా మంచి కార్యక్రమం తీసుకుని గ్రామ స్థాయిలోకి వెళ్లకుండా కవిత ప్రోగ్రాములను కాపీ కొట్టడం ఏంటనే ప్రయత్నాలు కూడా ఉత్పన్నమవుతున్నాయి. పార్టీని క్షేత్రస్థాయి నుంచి కమిటీలు వేసి బలోపేతం చేయకుండా విమర్శలు చేయడంతో కాలం వెళ్లదీస్తున్నారనే విమర్శలు కూడా వస్తున్నాయి. స్థానిక ఎన్నికల ముందు పార్టీ నిర్ణయాలతో కేడర్లో సైతం కొంత నైరాశ్యం నెలకొందనే సమాచారం ఉంది. ఏది ఏమైనా కవితను బీఆర్ఎస్ పార్టీ అనుసరిస్తుండడం ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ అయింది. కవిత వైపు గులాబీ క్యాడర్ మొగ్గు చూపకుండా కేటీఆర్ టీం కట్టడి చేసే ప్రయత్నాల్లో నిమగ్నమైనట్లుగా స్పష్టమవుతోంది. ఆ క్రమంలో కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాల కన్నా కవితపైనే పార్టీ అధిష్టానం దృష్టి సారించినట్లు సమాచారం. రాబోయే సంస్థల ఎన్నికల్లోనూ కవిత ప్రభావం పడకుండా చెక్కదిద్దే పనిలో పడ్డారంటున్నారు. లేటెస్ట్ న్యూస్ తెలుగు మరియు ఇంగ్లీష్ అప్డేట్స్ కోసం ఇప్పుడే క్యూన్యూస్ అఫీషియల్ యాప్ని ప్లేస్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకోండి. సరికొత్త సమాచారాల కోసం క్యూన్యూస్ వెబ్సైట్ని ఫాలో అవ్వండి. ఛానల్లో ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు వీక్షించండి. లైక్ చేయండి.